అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ శుక్రవారం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఇందులో ఓం అంటే సృష్టి, స్థితి, లయ అన్నింటికీ మూలమైన దైవ శబ్దం. అలాగే శ్రీం అంటే లక్ష్మీదేవి కరుణ, ఐశ్వర్యం, శాంతి, సంపద వీటన్నింటినీ ఆకర్షించే శక్తి. అలాగే హ్రీం అంటే దైవ మాతృశక్తి, అందరి హృదయాలని పవిత్రంగా చేసి తనలోకి తీసుకొని ఉండే ఒక శక్తి. అలాగే క్లీం అంటే ఏంటంటే ఆహ్వానించే శక్తి, మన కోరికలను దేవి ఆశీర్వాదంతో సమీపానికి తీసుకువచ్చే శక్తి అన్నమాట. అంటే ఆవిడ మన కోరికలను మనకి సమీపానికి తీసుకొచ్చే శక్తి. అలాగే మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మీ నమః అంటే అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము అని అర్థం. అయితే ఇందులోనే ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి బుద్ధిప్రదే దేవి భూతిమూలం మనోహరే సర్వేసి సర్వవిద్యే మహాలక్ష్మి నమోస్తుతే. ఈ విధంగా ఈ స్తోత్రం ద్వారా మనం మహాలక్ష్మిని శరణు కోరి ఆమెని ఈరోజు ధ్యానంగాని చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఎప్పటికీ కూడా ఆయురారోగ్యాలు అలాగే అష్టైశ్వర్యాలు కూడా తొలతూగుతూ మన ఫ్యామిలీ అంతా కూడా కుటుంబం అంతా సుఖంగా ఉంటుంది. శాంతి, ఐశ్వర్యం, ధైర్యం ఇవన్నీ మనకు ఉండాల్సినవే కదా. సో అలాగే ఆరోగ్యం కూడా ఇవన్నీ కూడా మనకి ఈరోజు ప్రసాదించమని నా కుటుంబంతో పాటు మీ అందరి కుటుంబాలకి కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మలత కొఠి.